హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ ఈవెంట్స్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత కుదిరితే ఈ వీడియోలో కానీ లేదా నెక్స్ట్ వీడియోలో కానీ మెరిట్ ఎలా సాధించాలి అని చెప్పి నేను చెప్తాను. సో పిన్ టు పిన్ గ్రౌండ్కి సంబంధించి ప్రతి వీడియో, ఎజిలిటీ డ్రిల్స్ అంటే మనం రన్ ఎలా చేయాలి, లాంగ్ జంప్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత 100 మీటర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రతిదీ నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి. ఏపీ పోలీస్ ఈవెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి హైట్ చెకప్ ఉంటుంది. హైట్ చెకప్ అవ్వగానే చెస్ట్ చెక్ చేస్తారు. హైట్ అనగానే ఏదో పెద్ద అంత అని కాదు, 167.6 సెంటీమీటర్స్ మించి ఎంతైనా ఉండొచ్చు. 167.6 సెంటీమీటర్స్ ఉన్న ఎగ్జాక్ట్లీ తీసుకుంటారు. తర్వాత చెస్ట్ మెజర్మెంట్, చెస్ట్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. చెస్ట్ ఉన్నా లేకపోయినా ఓకే తీసేసుకుంటారు, అది చెస్ట్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. చెస్ట్ వెయిట్ మ్యాండేటరీ కాదు, బట్ హైట్ మాత్రం 167.6 ఉండాలి. హైట్ అయిపోగానే మనకు ఒక చెస్ట్కి ఒక ఫ్లాగ్ ఇస్తారు. అంటే మనకు ఒక ఫ్లాగ్ ఇచ్చేసి ఆ చెస్ట్కి మనం వేసేసుకున్న తర్వాత గ్రౌండ్లోకి ఎంటర్ చేస్తారు. గ్రౌండ్లోకి ఎంటర్ చేసిన తర్వాత ఒక వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి గ్రౌండ్లోకి ఎంటర్ అయిపోతాం. అప్పుడు మనకు 1600 మీటర్స్ ఉంటుంది. 1600 మీటర్స్ మనకు అందరికీ తెలిసి ఉంటుంది. 4 మినిట్స్ 4 రౌండ్స్ వేయాలి, 8 మినిట్స్. బాయ్స్కి ఎస్పెషల్లీ నేను బాయ్స్కి చెప్తున్నాను. ఆ గర్ల్స్కి అయితే ఆ టైమింగ్ సెన్స్ వేరు, 800 మీటర్స్ 10 సంథింగ్ అది వేరు. బట్ బాయ్స్కి 8 మినిట్స్లో వేయాలి. ఇంకా 30 సెకండ్స్ అది అవసరం లేదు, బట్ 8 మినిట్స్లో వేయాలి. 1600 మీటర్స్ 4 రౌండ్స్ కొట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 100 మీటర్స్ ఉంటుంది, 15 సెకండ్స్ లోపల క్లియర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ అనేది 3.80 క్వాలిఫై ఇన్ నేచర్. 3.80 వేసినట్లయితే మీరు క్వాలిఫై అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఈవెంట్స్ క్లియర్ చేసినట్లయితే మీరు క్వాలిఫై, ఎలిజిబిలిటీ ఫర్ ద మెయిన్స్. తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే 3 ఈవెంట్స్ కొట్టాలా, 2 ఈవెంట్స్ కొట్టినా కూడా మీరు క్వాలిఫై అయినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్ కంపల్సరీ ప్రతి ఒక్క యాస్పిరెంట్ వేయాల్సిందే. 1600 మీటర్స్ అయిపోయిన తర్వాత 100 మీటర్స్ కానీ లాంగ్ జంప్ కానీ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అయినా మీరు క్వాలిఫై అయినట్లే మెయిన్స్కి. బట్ 1600 అయితే మ్యాండేటరీగా కొట్టాల్సిందే, బట్ మిగిలినది మాత్రం మీరు కొట్టచ్చు, కొట్టకపోవచ్చు. అది తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈవెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్తున్నా చూడండి, మీరు ఎప్పుడైనా కానీ లాంగ్ జంప్ ప్రాక్టీసు 1600 100 మీటర్స్ గ్రిప్ వచ్చేంత వరకు స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీలో స్పీడు, ఎజిలిటీ పవర్ ఉన్న తర్వాతే లాంగ్ జంప్ జోలికి వెళ్ళండి. అంతేకాని ఉన్నటువంటి సడన్గా లాంగ్ జంప్ వేసేస్తే బాడీస్ ఇంజూర్ అవుతాయి. నెక్స్ట్ డే మీరు రారు. తర్వాత ఇంకా ఒకసారి బాడీ ఇంజూర్ అయిందంటే అది రికవరీ అవ్వడానికి 20 or 30 డేస్ పడుతుంది. మినిమం 15 డేస్ అయినా పడుతుంది అంతే. సో నేను చెప్పేది ఫాలో అయినట్లయితే మీరు ఈవెంట్స్కి సంబంధించి బాగా మంచి మార్క్స్, నేను ఎలా మార్క్స్ తెచ్చుకోవాలనేది నెక్స్ట్ చెప్తాను. బట్ ఈ వీడియోలో ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను ఈవెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1600 అనేది బాగా ప్రాపర్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఏదో వెళ్ళిపోవడము, పరిగెత్తడం కాదు. డే బై డే ఇంప్రూవ్మెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈరోజు స్టార్ట్ చేశారు, 4 రౌండ్స్ 5 రౌండ్స్ 6 రౌండ్స్ అలా డే బై డే ఇంక్రిమెంట్ చేసుకోండి. ఒక పర్టికులర్ లిమిట్ పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1.6 కొట్టాలంటే 1.6 మాత్రమే ప్రాక్టీస్ చేయడం కాదు. ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత వచ్చేసి 100 మీటర్స్. ఎప్పుడైనా కానీ 1600 మీటర్స్ మీరు వేసిన తర్వాత వెంటనే 100 మీటర్స్ పెట్టుకోవద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 100 మీటర్స్ కొట్టుకోవాలంటే ఈరోజు 1600 మీటర్స్ అనేది కొద్దిగా తగ్గించండి. ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్ కాకుండా వార్మప్గా 4 రౌండ్స్ కొట్టేసి వెళ్ళి 100 మీటర్స్ ప్రాక్టీస్ చేయండి. అది తర్వాత లాంగ్ జంప్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే బిగినర్లో లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేయొద్దండి. ఒక 1 మంత్ బాడీని గ్రౌండ్కి అడాప్ట్ చేయండి. ఇప్పుడు టైం ఉంది, నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. ఇంకేమైంది, ప్రిపేర్ అవ్వండి. ట్రై హార్డ్. ఎప్పుడు నేనైతే ఒక మాట కన్ఫామ్ చెప్పగలను, మీరు గ్రౌండ్ పెట్టారంటే ఏపీఎస్పీ జాబ్ ఫిక్స్. అదే ఆర్ఎస్ఐ అయితే ఫిక్స్ ఎస్ఐ జాబులు. సో అది గ్రౌండ్ ఎలా కొట్టాలి, ఎంత కొట్టాలి అనే దాన్ని బట్టి మీకు ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బెనిఫిట్స్ ఏమంటే 100 మీటర్స్ బాగా కొట్టగలిగితే బెనిఫిషియల్ అవుతుంది. 100 మీటర్స్ ఎంత యాక్యురేట్గా వేయగలిగితే అంత యాక్యురేట్గా వేయండి. 100 మీటర్స్ ఎంత బాగా కొట్టగలిగితే అంత లాంగ్ జంప్ మీకు వస్తుంది. మినిమం ఈజీగా 5 వేసేయచ్చు 100 మీటర్స్ ఉంటే.
ఎందుకంటే 100 మీటర్ స్పీడ్. వన్స్ నువ్వు స్పీడ్కి వెళ్ళి జంప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ హిట్ చేయగానే లాంగ్ జంప్ వేస్తావు. టెక్నికల్ ఈవెంట్ లాంగ్ జంప్. ఎందుకంటే అందరూ చాలామంది ఏమంటారు, అంత వెయిట్ ఉన్నా కూడా ఎలా ఎగురుతున్నారన్నా అది ఇది అని చెప్పి అంటారు. అంత వెయిట్ ఇంత వెయిట్ అని కాదు, ఎంత వెయిట్ ఉన్నా మనిషిలో టేక్ ఆఫ్ కొట్టడానికి టెక్నిక్, తర్వాత బాడీలో స్పీడ్ ఉంటే ఈజీగా లాంగ్ జంప్ వేసేయచ్చు. లాంగ్ జంప్ టెక్నికల్ ఈవెంట్ అంతే తప్ప అది ఏదో వెయిట్ మీద డిపెండ్ అయ్యే ఈవెంట్ కాదు. సో ఇది మనకి ఏపీ పోలీస్కి 3 ఈవెంట్స్ ఉంటాయి. 1600 ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, 100 మీటర్ ఉంటుంది. ఈ 3 ఈవెంట్స్ క్లియర్ చేసినట్లయితే మీరు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత నెక్స్ట్ ఎలాంటి స్కోర్ చేయాలి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవాళకి మనకి ఈవెంట్స్ ఎలాంటి ఉన్నాయని చెప్పి నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను కానిస్టేబుల్ సంబంధించి నేను ఏ అప్డేట్ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.